श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं
साई बाबा, 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 साई बाबा,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం, నిన్నటి తరువాయి. బాబా యొక్క అగాధ లీలలు ఎన్నని వర్ణించను. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కాపర్డే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఆనందంగా ఉన్నాడు. అసలే పసివాడు. శరీరం కాలిపోయేలా జ్వరం రాగా కన్నతల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్లిపోవాలని తలచి ఆమె సాయంకాల సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటకు వెళుతూ బాబా వాడా సమీపానికి రాగా ఆమె వెళ్లి బాబా పాదాలను పట్టుకుని వారితో విషయం చెప్పింది.
స్త్రీలది అసలే కలవరపడే స్వభావం. పైగా కుర్రవానికి ప్లేగు జ్వరం తగ్గక ఆమె మరీ భయపడిపోయి బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ, ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు అని అంటూ తమ కఫ్నీని నడుము వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడిగుడ్లంత ప్రమాణంలో నలువైపులా 4 గడ్డలున్నాయి. చూడు, మీ కష్టాలను నేనిలా అనుభవించాలి అని చెప్పారు. దివ్యము అలౌకికమైన ఈ లీలను చూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ నందూర్ బార్ వదిలి పండరిపురం వెళ్ళడానికి బయలుదేరాడు. నానా పరమ భాగ్యశాలి. అతని అనన్య సేవ ఫలించింది. భూవైకుంఠ ప్రాప్తి కలిగి అతడు అక్కడ మామలతదారునిగా నియమింపబడ్డాడు. నందూర్ బార్లో ఉత్తర్వు అందుకున్న వెంటనే వెళ్ళిపోవలసింది. భగవంతుని దర్శించుకోవాలన్న కోరికతో గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. షిరిడియే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబ సపరివారంగా షిరిడికి వెళ్లి బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. తాను షిరిడి వస్తున్నట్టుగా ఉత్తరం రాయలేదు, కబురు కూడా పంపలేదు. సామానంతా సర్దుకుని త్వరగా బండిలో కూర్చున్నాడు. ఇలా నానా బయలుదేరిన విషయం షిరిడిలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నీమ్గాం ఊరి శివారుకు వచ్చేసరికి షిరిడిలో జరిగిన చమత్కారాన్ని వినండి. బాబా మహల్సాపతి సమేతంగా మసీదులో ఉన్నారు. అప్పా షిండే, కాశీరాం మొదలగు భక్తులు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనం నలుగురం కలిసి ఆనందంగా భజన చేద్దామని బాబా అన్నారు. పూర్ణ త్రికాలజ్ఞాని అయిన సాయి నానా గ్రామ శివారు వద్దకు వచ్చిన విషయం తెలుసుకుని భజన సంబరంలో పడ్డారు. పండరిపురలా జాయేచే జాయేచే తిథెంచి మజలా రాహ్యాచే తిథెంచి మజలా రాహ్యాచే ఘరతే మాజా రాయాచే. పండరిపురానికి వెళ్ళాలి వెళ్ళాలి, అక్కడే నేనుండాలి, అది మా ప్రభు గృహం. బాబా స్వయంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరినాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. సకుటుంబంగా బాబా పాదాలకు వందనం చేశాడు. తమతో మహారాజు పండరిపురానికి వచ్చి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలని నానా బాబాతో వినించుకున్నాడు. నానా అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరిపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. నానా తనలో అత్యంత విస్మయాన్ని చెందాడు. బాబా లీలను గని ఆశ్చర్యచకితుడయ్యాడు. గద్గదుడై బాబా చరణాలపై శిరస్సు వంచాడు. అలా నానా చందోర్కర్ బాబాకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని, వారి సెలవును తీసుకుని పండరిపురానికి బయలుదేరాడు. ఇలాగే ఈ కథ చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల ఇప్పుడు భక్తుల దుఃఖాలను తొలగించే విషయాలను త్వరగా ముగిస్తాను. ఈ అధ్యాయాన్ని ఇంతటితో సమాప్తి చేస్తాను. బాబా చరిత్రగా అంతమంటూ ఉంటుందా? తర్వాతి అధ్యాయంలో ఇతర కథలను నా శ్రేయస్సు కొరకు చెప్తాను. నా అన్న ఈ అహంభావాన్ని అణిచివేయాలనుకున్నా అనగటం లేదు. ఈ నేను ఎవరు అనేది నిశ్చయంగా తెలీదు. కనుక సాయే తమ కథను చెప్తారు. వారే మానవ జన్మ యొక్క మహిమను తెలియజేస్తారు. తమ భిక్షావృతిని గురించి, బైజాబాయి భక్తిని గురించి, తమ భోజన పద్ధతిని కూడా చెప్తారు. మహల్సాపతిని, తాత్యోగతే గణపతిని తమ వెంట పెట్టుకుని బాబా మసీదులో ఎలా శయనించేవారో ఆలోచించండి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తాను భక్తుల పాదరక్షణని తెలియజేస్తున్నాడు. సాయి ఆజ్ఞానుసారం ఇంతవరకు కథా వివరణ జరిగింది. స్వస్తి శ్రీ సంతసజ్జని ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో వివిధ కథా నిరూపణములు 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సాయి హిందువా లేక యవనులా అన్న విషయము, బాబా నివాస స్థానమైన షిరిడి మహాభాగ్యం గురించి చెప్పబడింది. మొదట బాబా పనివానిగా ఉండి తర్వాత పిచ్చి ఫకీరుగా మారటం, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మాణం చేయటం, అదే ప్రదేశంలో భవనం తయారవటం, బాబా యొక్క దౌతి, పోది, ఖండయోగ ప్రక్రియలను వర్ణించడమైనది. తమ శరీరానికి శ్రమ కలిగించి అపాయాలను సహించే భక్త రక్షకుడైన సాయినాథుని నేనేమని వర్ణించను. ఇప్పుడు మానవ జన్మ యొక్క ఘనత, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, బాయాజీబాయి సాధు సేవ, బాబా భోజన పద్ధతిని గురించి,
బాబా, తాజ్యా, మహల్సాపతి ఈ ముగ్గురు మసీదులో ఎలా శయనించేవారు, రహతాలోని కుశాల్ చంద్ గృహానికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలగు విషయాలను వినండి. ప్రతిరోజు ఉదయాస్త ఉదయాస్తమానాలవుతాయి. అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్నైనా సరిగా అనుభవించరు. బాల్యావస్థలో క్రీడాసక్తులు, తరుణావయసులో తరుణరక్తులు, వృద్ధాపంలో జరాగస్తులై ఎప్పుడు వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు. పుట్టడం, బాగా పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయువుగా బ్రతకటం, వీనితో జన్మ సార్థకమైనట్లా? మానవ జన్మ యొక్క కర్తవ్యము పరమార్థ ప్రాప్తి, ఇదే సత్యము. లేకపోతే కుక్కలు, పందులు మొదలగు వాని బ్రతుకులలో ఏం లోపం ఉంది? కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి, స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి. ఇలా కుక్కలు మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి? శరీర పోషణ మరియు మైథనము ఇవే మానవ శరీరానికి సాధనాలైతే, ఈ జన్మకు పర్యావసనం ఇదే అయితే ఈ నరజన్మ వ్యర్థము. ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఈ నాలుగింటితోనే ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకు భేదమేముంది? మీ వివేకంతో నిర్ణయించుకోండి. ఇదే మానవ శరీరానికి సార్థకత. అయితే మానై పుడితే మాత్రం ఏం లోటు? కొలిమితిత్తి కూడా శ్వాసోచ్ఛ్వాసాలు చేస్తుంది. కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శ్రేష్టంగా ఉండేవారు అన్న వివేకం ఉండటం ఈ జన్మకు సఫలత. మనమెవరు, ఎక్కడి నుండి వచ్చాము, ఈ మానవ జన్మకు కారణమేమిటి అన్న ఈ రహస్యాలను తెలుసుకున్నవారు వివేకవంతులు. లేకపోతే అంతా వ్యర్థశ్రమ. నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలా ఉంటుంది, అయినా అది క్షణక్షణం వేరుగా మారుతుంటుంది. ఈ శరీర పరిస్థితి కూడా అంతే. బాల్యము, యవనము, వార్ధకావస్థలు జనులందరికీ ఉంటాయి. కానీ అవి సహజంగా. శరీర పరిస్థితి కూడా అంతే. ఎలా వచ్చిపోతాయో ఎవరు తెలుసుకోలేరు. కళ్ళకు కనిపించేది వెంటనే నశించిపోతుంది. అపరిమితంగా మారుతున్న ఒకటిగానే భాషిస్తుంది. అలాగే ఈ క్షణంలో ఉన్న శరీరం మరో క్షణంలో ఉండదు. శరీరము మలమూత్రాలు, శ్లేషము, చీము, రక్తాలు, మురికి కాలువ, దీనిని క్షణక్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఇది చాలా చెడు లక్షణాలు గలది. ఈ మానవ శరీరము క్రిమికీటకాలకు అలవాలం, అనేక రోగాలకు ఆగారం, క్షణభంగరం, అస్వాస్థము, రక్తమాంసాలు, నరాలతోనున్న వాహనము, ఎముకలు, చర్మాలతో కూడిన ఒక ఆకారము, మలమూత్రాల దుర్బంధము, గొయ్య, ఇవి జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకము. రక్తమాంసాలు, చర్మము, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి ఆయువులు కల ఈ శరీరము అల్పాయువు కలది. ఇలాంటి అమంగళం ఉన్న శరీరమైన మానవ శరీరం క్షణభంగరమే. అయినా మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే. జనన మరణాలు ఎప్పుడు వెంటే ఉంటాయి. వీనిని తలుచుకుంటే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది. పగలు రాత్రులు ఎంతమంది వస్తున్నారో మరి ఎంతమంది పోతున్నారో ఎవరు గమనిస్తున్నారు? మార్కేయుని వలె పూర్ణాయువుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు. క్షణభంగరమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు, కథావార్తలు వినే సమయము సార్థకమవుతుంది. మిగతా కాలము వ్యర్థము. దీన్ని బాగా నిశ్చయంగా తెలుసుకోవటము ఈ జన్మకు సార్థకము. కానీ ఎవరికైనా అనుభవం లేకుంటే విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు శ్రేష్టమైన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్య, బిడ్డలు, ధనము, వైభవం, సముద్రంచే చుట్టబడి ఉన్న ఈ భూమి సంప్రాప్తించిన మనసులో అసంతృప్తే ఉంటుంది. శ్రేష్టమైన సుఖశాంతులను పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని భూతాంతరాత్మమైన భగవంతుని ఉపాసించడమే పరమపద ప్రాప్తిదాయకము. ఈ మానవ శరీరము చర్మము, ఎముకలు, రక్తమాంసాలతో తయారైంది. ఇది పరమార్థం సంపాదించుకోవటానికి ప్రత్యక్ష ప్రతిబంధకము.
దీనిపై మమకారాన్ని విడవాలి. దీన్ని కేవలం ఒక నౌకరు వలె భావించండి. దీనిని నెత్తిని కూర్చోపెట్టుకోకండి. బాగా దీన్ని గారాబంగా చూస్తూ దీన్ని నరకద్వారం చేసుకోకండి. జీవించడానికి సరిపడా అన్నవస్త్రాలు తగుమాత్రం ఆలనా పాలనా చేసి దీన్ని జనన మరణాలను తప్పించుకోవటానికి ఆధ్యాత్మ ప్రగతి కొరకు వినియోగించండి. ఇది జనన మరణాలతో కూడిన అనార్థాత్మకము, ప్రతి క్షణము వినోదాత్మ సుఖము, నిరంతరము దుఃఖాలను కలిగించే దీని సుఖాలు క్షణికము. ఇవి మెరుపు తీగ వలె ఒక క్షణం ఉండి వెంటనే పోతాయి. ఇవి సాగర తరంగాల వలె క్షణికమైన గ్రహించండి. శరీరము, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించిపోయేవారని తెలుసుకొనరు. తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకొని పోయినా మనం వెళ్ళవలసిన వారమేనని గ్రహించరు. చనిపోయిన వారి వెనుక చావటం, మరలా జన్మించటం, అలా జనన మరణాల చక్రంలో తిరగటమే. కానీ దీన్ని ఏ విధంగా తొలగించుకోవాలా అని ఒక్క క్షణమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబ భారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతుంది. కాలము ఆయువును గణించటంలో నిమగ్నమై ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. చివరి గడియ రాగానే అది ఒక్క క్షణమైనా ఆగదు. జాలరి వలను బాగా లాగినప్పుడు దానిలో చిక్కుకున్న చేపల వలె జీవులు మరణ సమయంలో గిలగిలా కొట్టుకుంటారు. మహాభాగ్యం వలన ఎంతో పుణ్య సంచయంలో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి. ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు. కేవలం అదృష్టపాశ్చాత్తు అనుకోకుండా చేజెక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేయకండి. తర్వాత జన్మలో సాధించవచ్చని అనుకోకూడదు. ఈ అవకాశం ఒక్కసారి చేజారిపోయిందా ఇంకంతే. మరలా ఇదే తప్పక లభిస్తుందని నిశ్చయం లేదు. అలా అనుకున్నవాడు మూర్ఖుడు. కొందరు పావులు వారి వారి కర్మానుసారం సుఖబీజాలతో శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. కలిసి యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు. అంతకంటే అదములు జంగమ వర్గాలలో జన్మిస్తారు. మరల తమ కర్మానుసారం స్థావరాలై జన్మిస్తారు. వారి వారి కర్మానుష్ఠానం జ్ఞానాన్ని బట్టి వారి శరీర గ్రహణమనే శృతి ప్రమాణం. యథా ప్రజ్ఞం హి సంభవాః అని శృతిమాత అత్యంత కరుణతో వచించింది. వారి వారి జ్ఞానాన్ని బట్టి జననం కూడా ఉంటుంది. పరమేశ్వరుని లీల అంతుపట్టనిది. దానిని సంపూర్ణంగా తెలుసుకోవటం అశక్యం. ఎవరికైనా అంశమాత్రమైన అది అవగాహన అయితే ఆ మానవ శరీరం ధన్యం. పరమభాగ్యం వలన నరజన్మ లభిస్తుంది. మహాపుణ్యం కారణంగా బ్రాహ్మణ వర్ణంలో జన్మించటం, పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయి చరణాల ప్రాప్తి, ఇవన్నీ చాలా అరుదైన లాభాలు. నానా రకాల జన్మలున్న మానవ జన్మ అన్నిటికంటే శ్రేష్టం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనలను ఎవరు సృష్టించారు అని వివేకంతో ఆలోచించేదే మానవులే. ఇతర యోనులలోని జన్మించే ప్రాణులు దీనిని గ్రహించలేవు. అవి ఎలా పుడతాయో అలాగే చచ్చిపోతాయి. భూత భవిష్యత్తు వర్తమానాల గతి గురించి గాని ఈశ్వరుని గురించి గాని అవి ఎరుగవు. అందువలన పరమేశ్వరుడు ఈ మానవ శరీరాన్ని సృష్టించి వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడని ఆనందించాడు. నశ్వరమైన శరీరాన్ని కలిగిన మానవుడు సాధనతో అవినాశి అయిన నారాయణుడు కాగలడు. ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధన సంపద వేరొకటి లేదు. గారడివాడు గొప్ప చతురుడు. అజ్ఞానుల ఎదుట తన ఆటలను ప్రదర్శించడు. తన కళా కౌశలంలోని మర్మాలను గ్రహించగల ప్రేక్షకులను కోరుకుంటాడు. అట్లే పశుపక్షులు మొదలగు జీవజంతువులను, చెట్లు చేమలను అపారంగా సృష్టించిన పరమేశ్వరునికి తన లీల నిస్సారమని అనిపించి నిరాశతో దుఃఖం కలిగింది. సూర్యచంద్రులు, తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించిన గొప్ప కౌశల్యాన్ని ఎవరు కొంచెమైనా గ్రహించటం లేదు. ఈ సకల లీలను
చేయటంలో జగదీశుడునైన నా ఉద్దేశం ఏమిటి అని నిశ్చయంగా ఒక జీవి అయినా తెలుసుకోవటం లేదు. నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలిగే కుశాగ్ర బుద్ధి గల ప్రాణిని సృష్టించనంత వరకు నా కార్యం ముమ్మాటికి నిష్ఫలం. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। నా కార్యం ముమ్మాటికి నిష్ఫలం అని తలచి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని సృష్టిలోని సారాసారాన్ని విచక్షణాబుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు. అగాధమైన నా వైభవాన్ని, అట్లే అపూర్వమైన నా శక్తిని, నా మాయా లీలలంతటినీ అతడు ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకుంటాడు. అతడే నన్ను అవలోకిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు, నన్ను ధ్యానిస్తాడు, ఆశ్చర్యపడతాడు. అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది. ప్రేక్షకులు ఆనందించడమే నా యొక్క లీలకు సంపూర్ణత. నేను జగత్తును శాసించే విధానాన్ని చూచి నరుడు కృతార్థుణ్ణని అనుకోవాలి. శరీరాన్ని పోషించడం, కోరికలను తీర్చుకోవడానికి, డబ్బు గడించడానికి కాదు. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించడమే జీవితానికి సాఫల్యత. అభేద జ్ఞానమే తత్వం. ఉపనిషత్తులోని బ్రహ్మజ్ఞానం అదే. పరమాత్మ ఉపాసన అన్నా అదే. భక్తులు భగవంతుడు అన్నా అదే. గురువు బ్రహ్మ వేరువేరు కాదన్న అభేద జ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తిలో మాయను తరించడం సులభమని తెలుసుకోండి. యోగ్యులు, శ్రద్ధ కలిగిన పురుషులు జ్ఞాన వైరాగ్యాలను సంపాదించుకుంటారు. ఈ ఆత్మతత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. అజ్ఞానం నిరసనం కాకుండా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులమని అనుకోవడం ఒక విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం మరియు అజ్ఞానం ఈ రెండు అవిద్యలో పుట్టిన వికారాలు. ముళ్ళుతో ముళ్ళును తీసి రెంటిని పారవేసినట్లుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాజ్ఞానతీతులై నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితులవడమే నరజన్మ యొక్క పర్యవసానం. విషయవాసనలు అనే చమురంతా అయిపోయి, అజ్ఞానాంధకారపు బుగ్గి రాలిపోయి, నేను నాది అనే వత్తి కాలిపోనంత వరకు జ్ఞానజ్యోతి తన ప్రభను ప్రకాశింపచేయదు. శరీరానికి సంబంధించిన పనులు అవి తప్పనిసరైనా కాకపోయినా అవన్నీ బుద్ధి సంకల్పించినవని తెలుసుకోవాలి. సుఖంగా ఐశ్వర్యాన్ని, విశ్రాంతిని అనుభవించటం లేదా రామనామాన్ని స్మరించడం మనకు మరో రెండవ పని లేదు. కనుక ఏ కోరికలు లేకుండా నిశ్చింతగా ఉండండి. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. అందువలననే స్వయంగా అనాది అభోక్త అయిన ఆత్మ భోక్తృత్వాన్ని ఆపాదించుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఔపాధికం. ఆత్మ స్వాభావికంగా స్వయంగా అనుభవించలేదు. ఈ విషయంలో న్యాయశాస్త్రం, అన్వయ వ్యతిరేకలు ప్రమాణాలు. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని ప్రాప్తించిన కర్మలను బుద్ధికి అప్పజెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేయిస్తూ స్వయంగా తాము ఏ పని చేయనట్లు ప్రవర్తించాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ ఆత్మానాత్మ చింతన చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండడమే మానవ జన్మ యొక్క పర్యవసానం. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవ శరీరం కంటే వేరే సాధనం లేదు. అభ్యాస పరాయణుడైన నరుడే నారాయణ పదవిని పొందగలడు. అందువలన శరీరం పతనం కానంత వరకు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయండి. ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైనా వృధా చేయకండి. సముద్రం యొక్క ఉప్పు నీరు మేఘునిలో పడగానే అవి అమృతంలా మధురమైనట్లు గురుచరణాలను ఆశ్రయించిన వారి దుఃఖాలు సుఖమవుతాయి. గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏ విధంగా కలుగుతుంది? గురువు స్వయంగా తమ దగ్గరకు చేర్చుకున్నప్పుడు జడులైన జీవులు ఉద్ధరింపబడతారు. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। మంత్రం, తీర్థం, దేవుడు. ద్విజుడు, జ్యోతిష్యం మరియు వైద్యుడు వలనే ఏడోవారు గురు మహారాజు. వీరందరి యందు భక్తి విశ్వాసం ప్రధానం. వీరి యందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావము ఉంటే ఆ ప్రమాణంలోనే సిద్ధి ప్రాప్తి. భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో తక్కువగానో ఉంటే సిద్ధి కూడా అట్లే అని తెలుసుకోండి. సత్పురుషులు
బద్ధులను ముముక్షులుగాను, ముముక్షులను ముక్తులుగాను మార్చుతారు. అవ్యక్తమైన వీరు వ్యక్తమై పరోపకారార్థం పనిచేస్తారు. వ్యాఖ్యలు, ప్రవచనాలు, పురాణాలు చేయలేని పనులు సత్పురుషుల ఆచరణ, ప్రవర్తన, వారి మౌన ఉపదేశాల ద్వారా సులభ సాధ్యమవుతాయి. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం మొదలగు వానిని ఆచరించేవారు దుర్బలం. గ్రంథ పఠనం ద్వారా లభించని సుగుణాలు వానిని ఆచరించే వారిని చూస్తే సులభంగా లభిస్తాయి. అసంఖ్యాకమైన తారాగణం ఇవ్వలేని వెలుగును సూర్యుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అట్లే ఉదారులైన సత్పురుషులు తమ స్వాభావికమైన ఆచరణ ద్వారా అనేక జీవులను బంధ విముక్తులను చేసి అత్యంత ఆనందాన్ని ప్రసాదిస్తారు. సాయి మహాత్ములు ఈ కోవకు చెందిన వారే. వారు ఐశ్వర్యవంతులు, గొప్ప శ్రీమంతులు అయిన ఫకీరుని వలె ఆచరించేవారు. ఎల్లప్పుడూ ఆత్మ నిరతులై ఉండేవారు. వారు అన్ని ప్రాణులను సమదృష్టితోనే చూచేవారు. నేను, నాది అన్న మాట వారికి లేదు. అన్ని ప్రాణులను దయతో చూచేవారు. అన్ని జీవులలోనూ భగవంతుణ్ణి చూచేవారు. వారికి సుఖాలలో ఆనందం లేదు, దుఃఖాలలో శోకం లేదు. రాజును పేదను సమానంగా చూడడం సామాన్య విషయమా? తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి జోలి పుచ్చుకొని గడప గడపకు తిరిగేవారు. వారు ఎవరింటికి వెళ్ళి భిక్షగాని వలె అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అని తమ చెయ్యి చాచేవారు. వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పల్చని పదార్థాలను జనులు రేకు డబ్బాలో పోసేవారు. వారి భోజన కౌతుకాన్ని చూడండి. అన్నమును, రొట్టెను బాబా జోలిలో వేయించుకునేవారు. పల్చని పదార్థాలను డబ్బాలో వేయించుకునేవారు. వారి జిహ్వకు రుచిని గ్రహించాలన్న ఆశే లేదు. ఇక మనసులో వేరువేరు పదార్థాల రుచిని తెలుసుకోవాలన్న లాలస ఎందుకుంటుంది? తమ జోలిలో యాదృచ్ఛికంగా పడిన వానిని సేవించి తృప్తి పడేవారు. ఇవి రుచికరమో అవి అరుచికరమని వారి జిహ్వ ఎరుగదు. వారు ప్రతిరోజు పగలు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకొని సంతుష్టులయ్యేవారు. అదైనా నియమంగానా? తమ ఇచ్ఛానుసారం ఒకరోజు 12 మార్లు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు. ఇలా తెచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడూ వానిని తరిమేవారు కాదు. మసీదు ప్రాంగణాన్ని చిమ్మే స్త్రీ కూడా 10-12 రొట్టెలను తనింటికి తీసుకువెళ్ళేది. ఆమెనెప్పుడూ వారించేవారు కాదు. కుక్కలను, పిల్లులను కలలో కూడా తరమడం ఎరుగని వారు పేదలను, దుర్బలను అడ్డగిస్తారా? వారి జీవితం ధన్యం. మొదట్లో వారు పిచ్చి ఫకీర్ అనే ప్రజలలో ప్రసిద్ధి అయ్యారు. రొట్టె ముక్కలను అడుక్కొని పొట్ట నింపుకునే వారిలోని గొప్పతనం ఎలా కనిపిస్తుంది? ఫకీరు అయినా వారు ఉదార హృదయులు, ప్రేమమూర్తులు, ఏమీ అపేక్షించని వారు. పైకి చంచలంగా కనిపించినా అంతరంగంలో నిశ్చలంగా ఉండేవారు. వారి ప్రవర్తన అంతుపట్టనిది. షిరిడి కుగ్రామంలో ఉదార స్వభావం కల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు. తాత్యాకోతే తల్లి బాయాజబాయి రొట్టెల బుట్టను తలపై పట్టుకొని మధ్యాహ్నం అడవిలోకి వెళ్ళేది. మైళ్ళు నడిచి చెట్లు, పొదలు దాటుకుంటూ వెళ్ళి పిచ్చి ఫకీరును వెతికి పట్టుకొని వారి పాదాలపై పడేది. ఆమెది ఎంతటి ఉత్తమ స్వభావం! మధ్యాహ్నం, సాయంత్రం అరణ్యానికి వెళ్ళి బాబాకు రొట్టె, కూర పెట్టేది. ఆమె యొక్క తపస్సును బాబా జీవితాంతం మర్చిపోలేదు. దానికి గుర్తుగా ఆమె పుత్రునికి మేలు చేశారు. ఆమెకు, ఆమె భర్తకు ఇద్దరికి ఫకీరు చరణాలు యందు దృఢమైన భక్తి. ఆ ఉదారులకు ఫకీరే దేవుడు, భగవంతుడు. భక్తిభావం ఉన్న వారికే చెందుతాడు. ఫకీరు బాబా ధ్యాన నిమగ్నుడే ఉండగా బాయాజబాయి ఆకువేసి బుట్టలోని అన్నం వడ్డించి పట్టుదలగా తినిపించేది. రాజవైభవం కంటే పేదరికం శ్రేష్టం. ఎల్లకాలం నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం క్షణభంగురం అని బాబా ఎప్పుడూ చెప్పేవారు. తర్వాత బాబా అడవులను వదిలి ఊళ్ళోకి వచ్చి ఉంటూ మసీదులో అన్నం తిన ఆరంభించారు. ఆ తల్లి శ్రమను తొలగించారు. ఆ దంపతులు పాటించిన నియమాన్ని వారు
వారి తర్వాత తాత్య కూడా అట్లే పాటించాడు. సత్పురుషులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో ఎల్లప్పుడూ వాసుదేవుడు ఉంటాడు. ఆ సత్పురుషులతో సమగమ సౌఖ్యాన్ని పొందిన భక్తులు ధన్యులు. తాత్య మహాభాగ్యవంతుడు. మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. వీరిద్దరూ బాబా యొక్క సమగమ గౌరవాన్ని సమానంగా అనుభవించారు. తాత్య మరియు మహల్సాపతి మసీదులో శయనించేవారు. బాబాకు కూడా వీరిద్దరిపైన సమానంగా అనుపమానమైన ప్రేమ. వీరు తూర్పు, పడమర, ఉత్తరం 3 దిక్కులలో ముగ్గురి తలలుంచి మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పక్కలు పరుచుకొని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కునుకు వస్తే రెండో వారు లేపేవారు. తాత్య గురు పెట్టితే బాబా అతనిని అటు ఇటు దొర్లించి అతని తలను పట్టుకొని ఒత్తుతూ వెంటనే లేపేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యను గట్టిగా పట్టుకొని అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపును కూడా మర్దించేవారు. ఈ విధమైన అనుబంధంతో తాత్య 14 సంవత్సరాలు బాబాతో మసీదులో నిద్రించాడు. భాగ్యవంతమైన ఆ రోజులు గడిచిపోయినాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలి బాబాపై ప్రీతితో మసీదులో శయనించిన తాత్యకు గల ప్రేమను ఎలా తూచగలం? అతనిపైనున్న బాబా కృపను ఎవరు విలువగట్టగలరు? తండ్రి చనిపోయిన తర్వాత తాత్య సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమాని మరియు గృహస్థుడై ఇంట్లోనే నిద్రించేవాడు. ఇటువంటి భక్తులకు మరియు శ్రద్ధ నిష్ఠలున్న వారికే సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండానే కలుగుతాయి. ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రహతాలో కుశాల్ చంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు, ఆ ఊరి షావుకారు. బాబాకు ప్రసిద్ధ గణపతి కోతే పాటిల్ పైన ఉన్నంత ప్రేమ కుశాల్ చంద్ పినతండ్రి పైన కూడా ఉండేది. మార్వాడి జాతి వాడైన అతనికి బాబాపై చాలా అభిమానం. ఈ ఇద్దరు తరచూ ప్రీతిగా కలుసుకునేవారు. కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్ద సేటు చనిపోయాడు. అయినా బాబా అతనిని మర్చిపోలేదు. పైగా ఆ ప్రేమ రెండింతలయ్యింది. తర్వాత కుశాల్ చంద్ పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. బాబా తమ జీవితాంతం అహర్నిశలు అతని బాగోగులను కనిపెట్టుకుని ఉండేవారు. భావికులైన భక్తులను వెంట పెట్టుకొని బాబా ఒకసారి ఎద్దుల బండిలోను మరోసారి గుర్రపు బండిలోను మైలున్నర దూరంలోనున్న రహతాకు వెళ్ళేవారు. ఆ గ్రామస్తులు డోలు, సన్నాయి మొదలగు వాయిద్యాలతో సహా ఊరి పొలిమేర వద్ద బాబాను కలుసుకొని ప్రేమతో వారికి సాష్టాంగ ప్రణామం చేసేవారు. అటు తర్వాత అక్కడి నుండి బాబాను ప్రేమతో ఆనందంగా ఉప్పొంగుతూ ఉండగా మేళతాళాలతో అతి వైభవంగా ఊళ్ళోకి తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ పలహారాలను సేవింపచేసి వారిని సుఖంగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఉభయులు పాత కథలను, గత స్మృతులను ముచ్చడించుకుంటూ ఉండేవారు. వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ విధంగా ఆనందంగా విహరించి పలహారాన్ని సేవించిన తర్వాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా తిరిగి వచ్చేవారు. ఒకవైపు రహతా గ్రామం, రెండో వైపు నీమ్గావ్ గ్రామం. ఈ రెండిటి మధ్య షిర్డీ గ్రామం. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఈ 2 గ్రామాల నుండి బయటికి బాబా స్థూల శరీరంతో తమ నిర్యాణం వరకు ప్రయాణం చేయలేదు. అయినా వారికి ఎక్కడ ఏం జరుగుతుంది అంతా తెలుసు. వారు ఎక్కడికి ప్రయాణం చేయలేదు. రైలు బండిని అసలు చూడనే చూడలేదు. అయినా ఆ రైలు బల్ల రాకపోకల వేళల గురించి వారికి తెలుసు. రైలు బండి కదిలే సమయానికి వెళ్ళాలని భక్తులు ప్రయాణమై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళితే అంత తొందర పడుతున్నారెందుకు అని అనేవారు. బాబా ఇక త్వరపడకపోతే ముంబై వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు అని అంటే ఇక్కడ వేరే మరో యజమాని ఎవ్వరూ లేరు. ఎందుకింత తొందర? వెళ్ళి కొంచెం రొట్టె తిను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పేవారు. వారి మాటను జవదాటే ధైర్యం ఎవరికి ఉంటుంది? పిన్నలు, పెద్దలు, వివేకులు, ప్రజ్ఞులు అందరికీ అది అనుభవమే. వారి ఆజ్ఞను పాటించిన వారి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. కానీ వారి మాటను లక్ష్యపెట్టని వారు తప్పక ఫలితాన్ని అనుభవించేవారు. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి అపూర్వము, అభినవము అయిన అనేకుల అనుభవాలు ఒకటి తర్వాత ఒకటి సంక్షిప్తంగా చెప్తాను. హేమాడు సాయి చరణాలకు శరణ్జొచ్చి తరువాతి అధ్యాయంలో భక్తులు తమ
ఊళ్ళకు వెళ్ళేటప్పుడు బాబా ఆజ్ఞను పొందాలి. ఆజ్ఞను పొందిన వారే వెళ్ళడం, లేనివారు ఉండిపోవడం, లేకపోతే బాబా మాటను జవదాటడం వలన అపాయాలకు గురి కావడం గురించి తెలియజేస్తాడు. అట్లే మధుకర వృత్తిని చేపట్టి సాయిబాబా భిక్షాన్నాన్ని ఎందుకు సేవించేవారో పంచసూనాది పాతక క్షాళనం మొదలగు కథల వర్ణన తరువాత మీ శ్రేయస్సు కొరకు సాయి చరిత్రను శ్రవణం చేయండని హేమాడు శ్రోతలను చరణాలకు నమస్కరించి మాటి మాటికి వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ సాయి సమర్థ అవతరణమును 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచరిత్రము 9వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు. భక్తుల శ్రేయస్సు కొరకు పంచసూనాది పాప నివృత్తికి బాబా తమ నిర్వాణ పర్యంతం భిక్షావృత్తిని అవలంబించడం. ఆ బ్రహ్మస్థావరాలలో సాయియే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నారని అందరి మనసులలో నాటేవారు. అందువలన ఈ పావన కథలను శ్రద్ధగా శ్రవణం చేయండని నేను శ్రోతలను ప్రార్థిస్తున్నాను. వీనిని వింటే కృతకృత్యులవుతారు. షిరిడీ యాత్ర యొక్క విశిష్టత. యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే. అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తరువాత షిరిడీలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపైన పడేవి. ఇది అందరికీ అనుభవం. బాబా అనుజ్ఞ మీరి ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు. అనేకులను దారిలో దొంగలు దోచుకునేవారు. దానిని వారి జీవితాంతం గుర్తుంచుకునేవారు. రొట్టె తిని వెళ్ళండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళితే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని అనేక భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యాకోతే పాటిల్ కోపర్గాంలో ప్రతి వారం జరిగే సంతకు బయలుదేరి మసీదుకు వచ్చాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతి తీసుకునే వంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేశాడు. భక్తులు అశ్రద్ధతో బాబా అనుమతిని తీసుకోకున్నా బాబాకు సమయాసమయాలు మంచి చెడు వేళలు తెలుసు. తాతయ్య తొందరపాటును చూసి కొంచెం ఆగు అని అన్నారు. బజారుకు మరోసారి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళవద్దని చెప్పారు. కానీ తాతయ్య యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కానీ శ్యామ అవసరం ఏముందని తలచి బాబా మాటను లెక్క చేయకుండా తాతయ్య టాంగాలో కూర్చొని బజారుకు బయలుదేరాడు. 2 గుర్రాలలో ఒకటి చెంచలమైనది, 300 రూపాయలు ఖరీదైనది. సావులు విహీర్ వద్ద అదుపు తప్పి అది వేగంగా పరిగెత్తసాగింది. ఎన్నడూ కొరడా దెబ్బతిని ఎరగనిది. అతి త్వరగా బజారుకు వెళ్ళగల గుర్రం పడిపోయింది. దాంతో అకస్మాత్తుగా బండి పడిపోయింది. తాతయ్య నడుం పట్టింది. ఇక ఎక్కడి బజారు, ఎక్కడి సంత? తాతయ్యకు సాయిమాత గుర్తుకు వచ్చారు. వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా. జరిగిపోయిన దానిని గురించి ఆలోచించడం వ్యర్థం. ఇలాగే మరోసారి జరిగింది. తాతయ్య కొల్హార్ గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తానని చెప్పాడు. బాబా పూర్తి అనుమతి లభించలేదు. అయినా అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. అసలే అది చాలా వేగంగా వెళ్లే బండి. గుర్రాలు అదుపు లేకుండా దారి తెన్ను మిట్టపల్లాలు చూడకుండా అతివేగంగా పరిగెత్తగా ప్రాణం మీదకు వచ్చింది. సాయిబాబా దయతో ఆ అపాయం తొలగింది. టాంగా తుమ్మ చెట్టుకు గుద్దుకొని ఆగిపోయింది. నయం, అక్కడితో వెనుకకు మరిలాడు. తరువాత ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇలాగే ఒక ముంబైపుర నివాసి ఆంగ్లేయుడైన గొప్ప గృహస్థుడు మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు. అతడు మాధవరావు పేర నానా చందర్కర్ వద్ద నుండి సిఫారసు పత్రాన్ని తెచ్చుకున్నాడు. ఒక గుడారమును అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు. ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకుని వస్తామని అనుకోవడం అసంభవం అని అందరికీ తెలుసు. ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు. కానీ వ్యర్థమైంది. దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్లపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుంబించి అక్కడ కూర్చోవాలని అతని మనసులోని కోరిక.
కానీ బాబా అతనిని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి రానివ్వలేదు. అతడు క్రిందనే సభా మండపంలో కూర్చొని అక్కడి నుండే తమ దర్శనం చేసుకోవాలి కానీ పైకి రాకూడదని ఆంక్ష. అతడు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా ఎందుకింత తొందర, రేపు వెళుదువు గానీలే అని అన్నారు. బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు కనుక వెళ్ళవద్దని జనులు అతనికి అనేక విధాలా నచ్చచెప్పారు. అయినా అతడు పట్టించుకోలేదు. జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు. అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు. మొదట బండి బాగానే నడిచింది. తరువాత గుర్రాలు దారి తప్పాయి. సావులు విహీర్ మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది. గృహస్థుడు వెనక కూర్చొని ఉన్నాడు. అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా కుదుపు వచ్చి ఒక్కసారిగా టాంగా పట్టు తప్పింది. వెనక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెల్లికిలా పడ్డాడు. గొప్ప ప్రయత్నంతో టాంగాను ఆపారు. ఆ గృహస్థు కొంత దూరం ప్రాక్కుంటూ వెళ్ళాడు. అతనిని లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది. ఒకవైపు షిరిడి, మరొక వైపు ముంబై ఉండగా టాంగా కోపర్గాం హాస్పిటల్ దగ్గరకు వెళ్ళింది. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతడు అక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపడ్డాడు. తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఈ విధంగా లెక్కలేనన్ని అనుభవాలు కలగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. బాబా ఆజ్ఞను జవదాటే సాహసం చేసేవారు కాదు. కొందరి విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయంలో గుర్రాలు అలిసిపోయేవి, మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు, లేదా కొందరు మరమరాలు నమిలేవారు. బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళకాని వేళ కూడా రైలును అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు. బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను వినండి. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కును, తనువు, మనసును, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంట యజమాని ముందుగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం. యతులు, బ్రహ్మచారులు స్వయంగా వండుకోవడం నిషేధం. అలా వండుకుంటే వారి నెత్తిని కూడా చాంద్రాయణ వ్రతం పడటం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వారి పొట్టలను నింపే బాధ్యతలను గృహస్థులపైన వేశాయి. యతులు తమ ఉదర పోషణకు ఎన్నడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థులు కారు, వానప్రస్థానికి చెందరు. వారి కేవలం బ్రహ్మచారులు, బాల సన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైనది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేనే అక్షర పరబ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తి అధికారులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబమని భావిస్తారు. ఇతరులు హాస్యాస్పదంగా వీధులలో అడుక్కోవడాన్ని గమనించండి. ముందు సంతానం పైన, ధనం పైన, లోకం పైన, పదవి పైన మోహాన్ని విడవాలి. ఈషణత్రాయాలు లేని వారు భిక్షాన్నాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజు తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించడం సిగ్గుచేటు. దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమై ఉండడం చేత వారి శ్రీ చరణాలను చేరుకోవడానికి సిద్ధంగా లేము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరస్వామి కీ జై. పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయడం గృహస్థులకు నిషిద్ధం. షిరిడీలో రోజు బాబా స్వయంగా వీనిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు. వారు ప్రతిరోజు 5 ఇళ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్లలోనే కూర్చొని ఈ లాభాన్ని పొందిన వారు ఎంతటి భాగ్యవంతులు. పంచమహాయజ్ఞాలకు ఆచరించిన తర్వాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠిన పంచ సునాప పాపాలు నశించిపోతాయి. ఖండని, చుల్లి, శేషని, ఉదకుంబి, మార్జని ఇవి పంచసూనాలని ప్రజలలో ప్రసిద్ధి. రోటిలో ధాన్యం వేసి రోకలితో దంచి పొట్టును తీయడంలో తెలియకుండానే జీవహింస జరుగుతుంది.
కానీ ఇదంతా చేయకపోతే ఆ ఆ జ్ఞానము ఆ ధాన్యము ఆ ధాన్యము వంటకు పనికిరాదు. పంచశూనాలలో మొదటి పాపము కండని పొయ్యలో కర్రలు పెట్టి వండటంలో తెలియకుండా ఎన్నో జీవులు చచ్చిపోతాయి. చుల్లి అని ఇది రెండో పాపము. తిరగలలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు తెలియకుండా అసంఖ్యాక ప్రాణులకు హాని కలుగుతుంది. దీని పేరు పేషని. వాపి కూప తటాకాల నుండి కుండలో నీళ్లు తేవడం లేదా అక్కడ స్త్రీలు పురుషులు తోమడం లేదా ఉతకడం వల్ల అసంఖ్యాక ప్రాణులు మరణిస్తాయి. బిందెలను శుభ్రపరచడానికి వారిని చేత్తో తోమటంలో అనిచ్ఛాపూర్వకంగా హత్యలు జరుగుతాయి. ఇది ఉదకుంబి అనే నాలుగో పాపం. అట్లే చన్నీళ్లతో గాని లేక వేడినీళ్లతో గాని స్నానం చేస్తున్నప్పుడు కళ్ళాపు చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చనిపోతాయి. దీని పేరు మార్జవి. ఈ పంచమహాపాపాల నుండి విముక్తులవడానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలను చేస్తే పంచపాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం కలిగిన తరువాత భాగ్యవంతులు ఫలితంగా మోక్షాన్ని పొందుతారు. సాయిబాబా యొక్క ఈ భిక్షావృతిని గురించి రాస్తుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను తెలిపి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చిన వారు మర్చిపోయినా బాబా అడగడం మర్చిపోయేవారు కాదు. రొట్టె కూర గాని పాల్కోవా గాని దృఢమైన భక్తి భావంతో ఇవ్వాలి. అటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది. అలాంటి ప్రేమ గల ఒక భక్తుని కథను వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెట్టేవారు. ఇలాంటి రమ్యమైన శిక్షణా పద్ధతితో బాబా సరియైన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్యభాగ్యులు. వారి ఆనంద స్థితిని సరియైన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్యభాగ్యులు. వారి ఆనంద స్థితిని వర్ణించలేను. రామచంద్రుడు అనే భక్త శ్రేష్ఠుని తండ్రి ఆత్మారాముడు. వారి ఇంటి పేరు తర్కడ్. అతనికి సాయియే విశ్రామధామం. అతనిని బాబాసాహెబ్ తర్కడ్ అని అందరూ ఎప్పుడూ పిలిచేవారు. ఇప్పుడు ఈ గ్రంథములో అతని గురించిన కథ. సాయి పైన ఉప్పొంగే ప్రేమతో మునిగిపోయి తర్కడ్ చెప్పిన అతని అనుభవాలను వినడం ఎంతో ఆహ్లాదకరము. అతని భక్తి వైభవము ఎంత గొప్పది. అడుగడుగునా అతనికి సాయి అనుభవాలే. ఒకదానిని మించినది మరొకటి. వానిని అతడు హావభావాలతో రసభరితంగా చెప్పేవాడు. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మండపంలో ఉంచి రోజు త్రికాల పూజలు చేసేవాడు. తర్కడ్ గొప్ప పుణ్యాత్ముడు. అతని పుత్రుడు కూడా భక్తుడు. సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవాడు కాదు. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ వాచ మనస నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి అతనికి అత్యుత్తమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమె షిరిడీ వెళ్ళాలని ఉబలాట పడింది. ఆమె వెంట దారిలో తోడుగా కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశము. షిరిడీ వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలని ఆమె కోరిక. కానీ తండ్రి తలచినట్లుగా కుమారుని మనసులో వెళ్ళాలని లేదు. ఇంట్లో రోజు నియమంగా ఎవరు పూజ చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. ఇష్టం లేని అతనిని విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలడు? అది అతని సమస్య. తండ్రి మనోగతాన్ని తెలుసుకుని కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రితో ప్రేమపూర్వకంగా అన్న మాటలను వినండి. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరూ భోజనం చేయమని మాట ఇస్తే గాని నేను నిశ్చింతగా ప్రయాణం చేయలేను. తండ్రికి తన కొడుకు యొక్క నిత్య పూజా కార్యక్రమం బాగా తెలుసు కనుక నేను నిత్యం నైవేద్యం సమర్పిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. ముందుగా సాయికి సమర్పించకుండా ఎవరు అన్నాన్ని స్వీకరించడం నా ఈ మాటలు ప్రమాణంగా భావించి ఏ అనుమానం పెట్టుకోకుండా సుఖంగా వెళ్ళు అని చెప్పాడు. ఇలా తండ్రి హామీ ఇచ్చాక అబ్బాయి షిరిడీ ప్రయాణమయ్యాడు. మరునాడు ఉదయం తర్కడ్ స్వయంగా పూజ చేశాడు. బాబాసాహెబ్ తర్కడ్ రెండవ రోజు పూజను ప్రారంభించక ముందు బాబా చిత్రపటం ముందు సాష్టాంగ ప్రణామం చేసి ప్రార్థించాడు. బాబా నా కుమారుడు చేసిన విధంగానే
నా పూజను సేవను స్వీకరించండి. యాత్రికంగా పైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి అని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానం చేసి తర్కడు ప్రార్థనాపూర్వకంగా పూజ చేసి ప్రతిదినం నైవేద్యం సమర్పణ కూడా చేసేవాడు. బాబాసాహెబ్ పటిక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేవాడు. ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతుండగా ఒకరోజు విఘ్నం జరిగింది. తర్కడు మనస్సు వ్యవహారాల్లో మునిగి ఉండడం వలన మరుపు కారణంగా ఒక దినం నైవేద్యం లేకుండానే అందరికీ భోజనాలయ్యాయి. తర్కడు ఒక పెద్ద మిల్లులో ముఖ్యాధికారి కావడం వలన రోజు తెల్లవారుజామున అతనికి బయటకు వెళ్ళవలసి వచ్చేది. మధ్యాహ్నం తిరిగి బయట నుండి వచ్చిన తర్వాత ఉదయం తాను నివేదించిన పటికి బెల్లం ప్రసాదాన్ని భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకునేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు పటిక బెల్లం నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు. అందువల్ల భోజనంలో ప్రసాదం లేదు. భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటిక బెల్లం నైవేద్యం పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి. కానీ ఆ రోజున పూజా సమయంలో ఏదో కారణంగా త్వరపడడం వలన పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేదు. అందువల్ల ప్రసాదాన్ని వడ్డించలేదు. తర్కడు పశ్చాత్తాపంతో పళ్ళెం ముందు నుండి లేచి ఛాయి పటానికి వందనం చేసి ఆవేదనతో నయనాశ్రువులతో వేడుకున్నాడు. బాబా, ఏమిటి ఈ మాయ? నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది? నా పూజ యాంత్రికంగా జరిగింది. నన్ను క్షమించండి. ఇది పొరపాటు కాదు, మహాపాపం. నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను. నేను పొరపాటు చేశాను. నేను సిగ్గు విడిచిన వాణ్ణి. మహాప్రభు, నన్ను కరుణించండి. అంతఃకరణం కరిగి బాబా పటం ముందు సాష్టాంగపడ్డాడు. మహారాజా, దయాగన, నాపై కరుణ చూపండి అని ప్రార్థించాడు. నిస్సహాయుడై కొడుకుకు ఉత్తరం రాశాడు. నా వలన పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను క్షమించమని బాబాను ప్రార్థించు. అనన్య శరణు జొచ్చిన నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు. మరియు ఈ దీన దాసుని కొరకు వారి అభయహస్తాన్ని, వారి అభయవచనాన్ని వేడు. బాంద్రాలో జరిగిన ఈ విషయము 100 కోసుల దూరంలో ఉన్న షిరిడీకి వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలను వినండి. బాబా భూత భవిష్యత్ వర్ధమానాలను దేశ కాలాలకు అతీతులు. వారు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। బాబా భూత భవిష్యత్తు వర్తమానాలకు దేశకాలాలకు అతీతులు వారు. త్రికజ్ఞానాన్ని అని అనటానికి ఇది ప్రత్యేకమైన ప్రమాణము. అదే రోజు షిరిడీలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగా ఆ సమయాన జరిగిన దానిని శ్రోతలు సావధానులై వినండి. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సాయి శరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలను విని అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగానే నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను. తినడానికి తాగడానికి ఏమీ లేక నేను ఉపవాసముతో తిరిగి రావాల్సి వచ్చింది. ఎలాంటి రుణానుబంధమో. తలుపులు మూసి ఉన్నాయి. నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశిస్తున్నాను. నన్ను ఎవరు అడ్డు పెట్టగలరు? ఇంటిలో యజమాని లేడు. ఆకలితో నా కడుపులో పేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేనట్లా వెనుకకు తిరిగి వచ్చేశాను. ఆ మాటలను విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మరిచి ఉంటాడని గ్రహించాడు. తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతినిమ్మని బాబాను వేడుకున్నాడు. కానీ బాబా అతనిని వెళ్ళనివ్వలేదు. అతని పూజను అక్కడే స్వీకరించాడు. అబ్బాయి అదే రోజు జరిగినదంతా సవివరంగా షిరిడీ నుండి తండ్రికి ఉత్తరం రాశాడు. దానిని చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇక్కడ ఆ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకుకు అందింది. ఆ అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. అతని కళ్ళ నుండి కూడా ఆశ్రువులు జారాయి. సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి. ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? దీనికి ద్రవించిన పాషాణాలం లాంటి వారెవరుంటారు? ఆ ప్రేమమయ అయిన ఈ అబ్బాయి తల్లి షిరిడీలో ఉండగా బాబా ఒక్కసారి ఆమెను అనుగ్రహించిన విశేషాన్ని వినండి. ఆమె భోజన గదిలో ఉన్నప్పుడు ఆకులలో అన్నం వడ్డించి ఉండగా ఇంతలో ఆ మధ్యాహ్నపు పూట ఆకలితో ఉన్న
ఓ కుక్క తలుపు దగ్గరికి వచ్చింది. ఆకులో ఉన్న రొట్టె ముక్కను ఆమె కుక్కకు వేయగా అక్కడికి అక్కడికి బురదతో నిండి ఆకలితో ఉన్న ఒక పంది వచ్చింది. ఇది సహజంగా జరిగిపోయింది. ఆమె దీనిని మనసుకు పట్టించుకోలేదు. కానీ మధ్యాహ్నం బాబా తమ తమంతట తామే ఆ విషయాన్ని ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమైన తరువాత రోజులాగే ఆమె దూరంగా మసీదులో కూర్చుని ఉండగా బాబా ఆమెతో ఆదరంగా, అమ్మా, ఈరోజు నాకు నువ్వు తిండి పెట్టావు. కడుపు నిండింది. గొంతు వరకు తిన్నాను. ఎంతో వాక్యులత పడుతున్న ఈ నీవు తృప్తిపరిచావు నీవు తృప్తిపరిచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేదే. ఇదే మసీదులో కూర్చుని నేను అబద్ధం చెప్పడం ముమ్మాటికి జరగదు. ఇలాగే నా దయా గుణాన్ని గ్రహించు. ఆకలి గున్నవారికి ముందు పెట్టి మనం తరువాత తినాలి. దీనిని మనసులో బాగా గుర్తించుకో. సాయి సమర్థులు చెప్పినది ఆ స్త్రీకి ఏమీ అర్థం కాలేదు. దాని భావార్థం ఏమిటో బాబా మాటలు ఎప్పుడూ నిర్గర్థం కావు. నేను ఒకరిపై ఆధారపడి డబ్బు ఇచ్చి దొరికినదేదో తింటున్నాను. నేను నీకివ్వడం ఎలా సంభవం అని ఆమె అన్నది. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టి తిని నేను పూర్తిగా సంతృప్తి చెందుతాను. నాకు ఇంకా తేనుపులు వస్తున్నాయి అని బాబా జవాబిచ్చారు. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకులత పడుతూ అకస్మాత్తుగా తలుపు వద్దకు వచ్చిన ఓ కుక్కను చూసావు కదా. దానితో నాకు ఏకాత్మత. అలాగే శరీరమంతా బురదతో నిండి ఆకలితో అలమటిస్తున్న పందిని చూడలేదు. దాని ఆత్మ నా ఆత్మ ఒకటే. ఆ మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపడింది. ఇలా తిరుగుతున్న కుక్కలు, పందులు, పిల్లులు మొదలగు సమస్త ప్రాణులు బాబా ఏనా అని నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు సీమ, దోమ లేదా జల చరాచరాన్ని నేను ఆయా రూపాలతో విహరిస్తూ ఉంటాను. నన్ను సర్వజీవుల్లోనూ చూసేవారే నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. నీవు భేదబుద్ధిని త్యజించి నన్ను ఇట్లే భజించు. అవి మాటలా కావు, పరమ అమృతం. దానిని సేవించిన ఆ స్త్రీ మనసు కరిగింది. కళ్ళు ఆనందాశ్రులతో నిండాయి. కంఠం దగ్ధమైంది. ఇటువంటిదే ప్రేమ రసకతమైన ఈ స్త్రీ యొక్క మరొక అందమైన కథ. ఇది సాయి సమర్థుని ఏకాత్మతను, భక్తులతో తోటి వారి ఐక్యతను తెలియచేస్తుంది. ఒకసారి పురందరి తన భార్య బిడ్డలను వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. అతని భార్యకు తర్కడ్ భార్య ప్రేమగా వంకాయలనిచ్చింది. ఒక కాయతో బాబాకు భర్తను, రెండవ దానితో వేపుడు కూరను చేసి వారికి తృప్తిగా వడ్డించమని ఆమెతో చెప్పింది. ఆమె అట్లేనని వంకాయలను తీసుకుంది. షిరిడీకి చేరాక హారతి ముగిసిన తరువాత ఆమె భోజన సమయానికి వంకాయ భర్తను తీసుకుని వెళ్ళింది. రోజులాగానే నైవేద్యాన్ని సమర్పించి ఆ పళ్ళెమును అక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది. అందరి నైవేద్యాలను కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూరను రుచి చూసి అది బాగా రుచికరంగా ఉన్నట్లు అందరికీ అనిపించింది. వంకాయ వేపుడు తినాలని ఉంది. దాన్ని ఇప్పుడే తెచ్చి పెట్టండి అని బాబా అన్నారు. బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారు అని రాధాకృష్ణబాయికి కబురు పంపారు. ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కాలేదు. వంకాయలు కాలం కాదు. ఇప్పుడు వేపుడు కూరని ఎలా తయారు చేయాలి? భర్త తెచ్చిన పురందరి భార్యను వెదకసాగారు. ఆమె తెచ్చిన పళ్ళెంలో వంకాయ కూర ఉంది. అందువల్ల బహుశా ఆమె వద్దే ఇంకా వంకాయలు ఉండి ఉంటాయని అనిపించింది. ఆమె అడగంగా అప్పుడు వంకాయ వేపుడు ఒక ప్రాముఖ్యము, దానిపై బాబాకు ఎందుకింత ప్రీతి అన్న అసలు విషయం అందరికీ అర్థమైంది. ఒక కాయతో కూర చేసి మధ్యాహ్నం సమర్పించాను. రెండవ కాయతో వేపుడు చేసి తరువాత తీసుకుని వెళ్ళాలని కోసి ఉంచాను అని ఆమె చెప్పింది. తరువాత ఆ వంకాయలు ఉదంతము అందరికీ క్రమంగా తెలిసింది. సాయి యొక్క సర్వవ్యాపకతను గ్రహించి అంతా ఆశ్చర్యపడ్డారు. కీర్తి శకం 1915వ సంవత్సరం డిసెంబర్ నెలలో మరొకసారి తర్కడ్ భార్య బాబాకు అత్యంత ప్రేమతో పాల్కోవను పంపింది. పరమపదించిన బాలారాం కర్మను జరపడానికి అతని కుమారుడు షిరిడీ బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పడానికి తర్కడ్ వద్దకు వచ్చాడు.
అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్కడు భార్యకు అనిపించింది. ఇంటిలో చూస్తే పాలకోవ తప్ప మరేమీ లేదు. అది వరకే నైవేద్యంగా అర్పించిన పేడ. ఆ అబ్బాయి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు. అంతేకాక ఆ అబ్బాయి సూతకంలో ఉన్నాడు. ఇంటిలో ఒకసారి అర్పించిన పాలకోవ మాత్రమే ఉంది. దానినే సాయికి అర్పించడానికి అబ్బాయితో పంపాలనుకుంది. ఇప్పుడు దీనినే తీసుకుని వెళ్ళు. అబ్బాయి గోవిందు పాలకోవాను తీసుకుని వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पद दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి